హలో మూవీ లవర్స్ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఫిల్మీ బీట్ త్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్స్ గా ఎదిగిపోయారు రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ విషయానికి వస్తే ఎన్టీఆర్ గారు దేవరా మూవీ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి దేవరా మూవీ అప్డేట్ వచ్చినప్పటి నుంచి మనం ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అంత సూపర్ అండి. దేవరా గురించి ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా అంత ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ నెల 8వ తారీఖున దేవరా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ కూడా వస్తుందని ప్రకటించారు. దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం కొరటాల శివ ఇంకా ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ జనతా గ్యారేజ్ తర్వాత దేవరానే, అది కూడా సూపరే. అంతా బాగుంది. దేవరా సినిమా 2 పార్ట్లుగా వస్తుందని కొరటాల శివ చెప్పిన తర్వాత కూడా ఫుల్ ఎగ్జైట్ అయ్యాం. అందరూ ఫాలో అవుతున్నారు ఈ 2 పార్ట్స్ కాన్సెప్ట్ ని. ఎందుకంటే పెద్దగా ఉన్న సినిమాని ఒక పార్ట్ లోనే చూపించలేరు కదా. ఎక్సలెంట్. అయితే ఇప్పుడు దేవరం నుంచి మరో అద్భుతమైన అప్డేట్ వచ్చేసింది. అప్డేట్ కూడా కాదు, లీక్. సినిమా స్టోరీనే ఒక మహానుభావుడు చెప్పేశాడు. బహుశా కొరటాల శివ గారు వాళ్ళ టీం ఏదైనా ప్లాన్ చేసి ఇలా హైప్ ఇవ్వటానికే వాళ్ళు చెప్పించారా, లేదా అతను బై మిస్టేక్ చెప్పాడో తెలియదు, కానీ ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అదేంటి, ఆ విషయాలు ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను చూడండి. దేవర మూవీలో నటిస్తున్న ఓ ఆర్టిస్ట్ తాజాగా యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఈ సినిమాలోని ఎన్నో విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా నోరు జారి మరికొన్ని ట్విస్టులను లీక్ చేశాడు. దేవరా మూవీ అదిరిపోతుంది, అది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వబోతుంది, నేను 60 రోజులు వర్క్ చేశా, ఫిబ్రవరి వరకు ఈ షూట్ జరుగుతుంది అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సదరు నటుడు, నేను శ్రీకాంత్ అన్నయ్య పక్కన ఉంటాను, ఆయనతో పాటు హీరో గారు అంటే మన జూనియర్ ఎన్టీఆర్ అన్న, ఇంకా సైఫ్ అలీ ఖాన్ గారు, దసరా విలన్ చాకో, వీళ్ళంతా ఒక గ్రూప్ గా ఉంటారు. వీళ్ళల్లో జాన్వీ కపూర్ కూడా ఉంటుంది. అయితే జాన్వీ కపూర్ శ్రీకాంత్ గారి కూతురుగా చేస్తోంది. ఈ సినిమా వేరే ప్రపంచం, ఇప్పటి వరకు చూసిన వాటికి భిన్నంగా ఉండబోతుందంటూ ఈ సినిమాలోని కోర్ పాయింట్ ఇంకా ట్విస్ట్ ను లీక్ చేసేశాడు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ఇంకా యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషనల్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ సినిమాలో ఇది ఒక గ్రూపు, వాళ్ళందరూ ఒకటే చోట ఉంటారు, జాన్వీ కపూర్ శ్రీకాంత్ కూతురు అని చెప్పడమే పెద్ద లీక్ కదా. ఇట్లాంటి చిన్న చిన్న వాటికి మనం ఏం కంప్లీట్ గా అనుకోం కదా సినిమా ఏంటనేది. కొరటాల శివ నెక్స్ట్ లెవెల్లో తీస్తున్నారండి. అందులో ఆచార్య ఫ్లాప్ తర్వాత ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎందుకంటే ఒక ఫ్లాప్ పడితే నెక్స్ట్ ఖచ్చితంగా హిట్ పడాలి కదా కొరటాల శివ గారికి కూడా, అందుకని బాగా తీస్తున్నారు. దేవరా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని 8వ తారీఖు గ్లిమ్స్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. అది కూడా సూపర్ గా ఉంటుంది. ఏప్రిల్లో రిలీజ్ అయ్యే సినిమా కూడా అద్భుతంగా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.